దళంలో కారు పార్టీని విలీనం చేయాలనుకున్నది నిజమేనా? బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు, కవిత చేసిన ఆరోపణలకు పక్కా ప్రూఫ్స్ అనుకోవచ్చా? కవిత చెప్పింది నిజమేనా? సీఎం రమేష్ ఇప్పుడు ఇదే చెప్పారా? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. ఎంపీ సీఎం రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతాయేమో అని అందరూ అనుకుంటున్నారంటూ కొన్ని రోజుల క్రితం కేసీఆర్ కు కవిత లేఖ రాశారు. ఇప్పుడు కవిత చెప్పింది నిజమే అన్నట్టుగా సీఎం రమేష్ మాట్లాడారు. అంతేనా, కేటీఆర్ కు సవాల్ కూడా విసిరారు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే బీఆర్ఎస్ ను విలీనం చేసుకునేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించలేదని కూడా సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు? ఆంధ్రప్రదేశ్ లో షర్మిలతో జగన్మోహన్ రెడ్డికి పోరు ఉన్నట్టే తెలంగాణలో చెల్లెలి పోరుతో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు, దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు, సీఎం రమేష్ కు 1660 కోట్లని. నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించాను. కమ్మ రెడ్ల గురించి ఏం మాట్లాడారో, జగన్ తో బంధం గురించి తనతో ఏం మాట్లాడారో చెప్పమంటారా అంటూ కేటీఆర్ కు సీఎం రమేష్ సవాల్ విసిరారు. భవిష్యత్తులో బీజేపీ టీడీపీ తెలంగాణలో కలిసి పనిచేస్తాయనే భయంతోనే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సీఎం రమేష్ చెప్పారు. ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు? మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు? ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు కమ్మని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా. ఎందుకు కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు. రెడ్లను నమ్మాం, రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు, వారిని కూడా తిట్టావు, కమ్మోడిని తిట్టావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని ఈత బోధిస్తే లేదు, రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మోళ్ళు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈరోజు ఎందుకు బాధ ఆయనకి? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఎవరెవరికి దక్కాయి, అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది, ఆంధ్ర వాళ్లు ఎంతమంది అన్న పూర్తి ఆధారాలు పక్కాగా ఉన్నాయని, దమ్ముంటే చర్చకు రండి అంటూ కేటీఆర్ కు సీఎం రమేష్ సవాల్ విసిరారు. తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారని కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్, రేవంత్ కలిసి వస్తే చర్చకు సిద్ధమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా విలీన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, ఏ పార్టీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. ఇరుకాటంలో పడిన ప్రతిసారి బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.